ఇందాక ఆవిడ వచ్చి బంగారాజు గారు చనిపోయారు. బంగారాజు గారు చనిపోయి 10 రోజులు అయింది. మొదటి ఫోను నాకే వచ్చింది. నాకు బావా అంటే, మీకు బావా మరి? కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది. ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మీకు? మధ్యాహ్నం నేను ఈ బేబీ గారు సువార్త గురించి మాట్లాడుతుంటే, నీ ఎదురుకుండా ఉన్న అమ్మాయి దగ్గర పెట్టవయ్యా సువార్త అన్నాడు దేవుడు. నేను అంతగా తీసుకోలేదు దాన్ని. దేవుడే మాట్లాడుతున్నాడా అనుకున్నాను. సరిగ్గా వెళ్ళిపోయే ముందు ఆ పిల్ల పరిగెత్తుకొచ్చి మా ఇంటికాడ పెట్టండి. దేవుని స్తోత్రం. దేవుడు ఏర్పాటు. చాలా ప్రమాదంలో పడిపోతారు మీరు. ఏడాకోళం మాటలు దైవజనులతోటి, అలాగే మైక్ సెట్లు వేసేవాళ్ళు, ఆటో తోలేవాళ్ళు, బస్సు సువార్తకు వచ్చేవారు, భయభక్తులతో. మనం చేసే పని సృష్టికర్త పని. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్రస్ దొరకట్లేదండి అన్నాడు. చిన్న ప్రార్థన చేశాను, మళ్ళీ దొరికిందంటే అన్నాడు. ప్రార్థనా పరులు అయి ఉండాలి. పనికి మనం సోది మాట్లాడుకుంటూ ఆటోలో రాకూడదు. దేవుని మాటలే మాట్లాడాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి పిల్లలు వేరే సంభాషణలు చేయకూడదు. వీరందరూ సువార్తలో పాల్గొనాలి, సువార్త ఏర్పాటు చేయాలి. వారానికి ముందే ఎక్కడ అనేది క్లియర్గా తెలియాలి. మీరు వెళ్ళి అక్కడ చూసి మాట్లాడి రావాలి. ఏర్పాటు చేయాలి. సువార్త ఏర్పాటు చేసేవారు సువార్త చేస్తున్న వారితో సమానం. మీరు చాలా విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టారు. పెళ్ళిళ్ళకి, జ్ఞాపకార్థ కూటాలకి, రకరకాల గొడవలకి, హాస్పిటల్స్కి, కోర్టులకి, పోలీసులకి, గొడవలకి లక్షలు, వేలు ఖర్చు పెట్టారు, ఖర్చు పెడుతున్నారు. ఇది ఏది మీకు తిరిగి రాదు. దేవుడి కొరకు చేసింది మాత్రమే మీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఈ జ్ఞానం అందరికీ లేదు. దేవుడి కొరకు చేద్దామనే జ్ఞానం అందరికీ లేదు. ఆ జ్ఞానం ఉండాలి. వింటున్నారా? దేవుడి కొరకు జీవించడం ప్రారంభించండి. స్వార్థ కొరకు జీవించడం ప్రారంభించండి. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము సమస్తమును విడిచిన వారికి 100 నేను ఫలము దయచేయుదును. దేవుని స్తోత్రం. 2 ఇష్టం దేవుడికి. 1 యేసుక్రీస్తునందలి విశ్వాసం, 2 సువార్త. సువార్త అంటే సామాన్యమైన పని కాదు. ఈరోజు యేసు సేవా కేంద్రం నెంబర్ 1 సంఘంగా నిలబడతాన కారణం ఈ సువార్త. దేవుని స్తోత్రం. జాగ్రత్త. సువార్తలో పాల్గొనే ప్రతి ఒక్కరూ అవును కాదు, ఏడాకోళంగా కానీ పర్వాలేదులే అని కానీ తీసుకోవద్దు. ఈరోజు మరి గారు, మరి సావిత్రి గారు ఏరి లేచి నిలబడి. ఈ సావిత్రి గారు, మరి గారు ద్వారా ఈరోజు సువార్త ఏర్పాటు చేశారు. వీళ్ళ పేర్లు పరలోకంలో రాయబడతాయి. దేవుడు రాసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. సువార్త అంటే ఎంతో ఇష్టం దేవుడికి, చెప్పలేనంత ఇష్టం. మర్చిపోవద్దు. వారిద్దరి గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాము. ప్రేమ గల తండ్రి, ప్రేమతో ఈ సువార్త ఏర్పాటు చేసిన మరి గారు, సావిత్రి గారు, వారి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తొలగిస్తున్నాను. మరియు భర్తను తిరిగి మందిరానికి నడిపిస్తున్నాను, పిల్లలను రక్షణలోనికి నడిపిస్తాను అని వాగ్దానం చేశారు. సావిత్రి గారి కుటుంబంలో కూడా మీరు అద్భుతాలు చేయండి.
మరి మేమెవరో తెలియనప్పటికీ పరిచయం మీద సువార్తకు ఒప్పుకున్నారు. ఎక్కడైతే మీకు ఆహ్వానం దొరికిందో వారి పేర్లు పరలోకంలో ఉంటాయని మీరు చెప్పారు. వారికి శుభము సమాధానము మీరు అనుగ్రహిస్తున్నారు. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామంలో పెద్దలను దీవించండి, సంఘంలో సువార్తలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించండి. ప్రతి ఒక్కరూ సువార్త నిమిత్తమై బాధ్యత వహించి ఈ పని నాది అని భావించి ఉండేటట్లు సహాయం చేయండి. ఈ సువార్తను మీరే ప్రకటించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓ సృష్టికర్త, మహోన్నతుడా, మహిమలో ఉన్నవాడా, జీవించువాడా, జీవమిచ్చువాడా, ఆరాధన 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 స్తుతి ఆరాధన సృష్టికర్త ఆరాధన జయమిచ్చువాడా, బలమిచ్చువాడా, సర్వము నీకు సాధ్యమే దేవా, ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన, పాపిని కరుణించి పాపము తొలగించి, పరిశుద్ధుల వరుసలో యేసు, నిలిపిన తండ్రి ఆరాధన, నన్ను నిలిపిన ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన మలినంబైన మురికితో ఉన్న, వస్త్రము తొలగించి అభిషేకించి, ప్రశస్త వస్త్రమును ధరింపచేసి, నీ సన్నిధిలో నిలబెట్టినావు, ఆత్మతో నన్ను అభిషేకం చేశావు, సర్వలోకమునకు సువార్తను
ప్రకటించమన్నావు యేసుక్రీస్తు ప్రకటించమన్నావు యేసుక్రీస్తు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు పరలోక రాజ్యము మాకిచ్చినావు పరలోక రాజ్యము నాకిచ్చినావు పరిశుద్ధులుగా మమ్ము పిలిచినావు పరిశుద్ధులుగా మమ్ము చేర్చినావు విశ్వాసమందు కృపతోనే చేశావు విశ్వాసమందు కృపతోనే చేసావు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా కూర్చుందాం. ఈ మధ్యకాలంలో మనం ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాం. పనగొట్లపల్లి మరి మరలా ఈ గ్రామానికి వచ్చాం. లక్ష్మీ పోలవరం చాలా సంవత్సరాల కిందట అంకంపాలెంలో చేశాము. మరి అంకంపాలెం వారు కొంచెం పనిలో ఉన్నట్టున్నారు. తర్వాత ఎప్పుడు పెడతారో చూద్దాం. వారు అంకంపాలెం తీసుకెళ్ళినప్పుడు కరెంటు పోయింది ఆ రోజు. అయినప్పటికీ కష్టపడి సువార్త ప్రకటించాం. చాలా సంవత్సరాలైంది. ఈ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించాలి, అది దేవుని నిర్ణయంలాగా కనిపిస్తూ ఉంది. మీరు సువార్త చేయాలనుకున్నవారు బుధవారం లోపల నాకు కనిపించి మీరు చేయాలనుకున్న ఊరి పేరు తెలియచేయండి. ఈ విధంగా సువార్త ఏర్పాటు చేసిన వారికి కార్యాలు చేస్తాను అని దేవుడు మాటిచ్చాడు. ఏ కార్యాలు చేస్తాడు అంటే న్యాయమైన కార్యాలు. అడిగిందల్లా కాదు, దాంట్లో న్యాయం ఉండాలి. న్యాయము అన్యాయం గురించి మీకు చెప్పాలి. ఒక ఆయన పక్కింట్లో చెట్టు ఉంది, జామ చెట్టు. వీళ్ళ దొడ్లోకి కొమ్మలు వస్తున్నాయి, కాయలు చాలా విపరీతంగా కాస్తున్నాయి. ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నవారే, కానీ జామ చెట్టు వాళ్ళది, కాయలు ఇక్కడ కాస్తున్నాయి. చాలా బాధగా ఉంది భార్యాభర్తలకి. ఆ చెట్టు ఇన్ని కాయలు కాసేస్తున్నాయి, ఈ చెట్టు కాయలు అన్ని కాయకుండా ఉంటే బాగుండు. ఆ కాయలు కాస్తుంటే వీళ్ళు చూడలేకపోతున్నారు. ఒక రోజున ఆ చెట్టు గలవాళ్ళు వీళ్ళ దొడ్లోకి వచ్చారు. వచ్చి మీ దొడ్లో ఎక్కువ కాయలు కాసినాయి మా ఇంట్లో కంటే కూడా అని కాయలు కోసుకోవటానికి వచ్చారు. వీళ్ళకి ఇంకా లోపల మండిపోతుంది. మా దొడ్లోకి వచ్చి కాయలు కోసుకుంటూ చాలా బాధపడిపోతున్నారు. ఒక 50 కాయలు బ్రంగా, చాలా మంచి జామకాయలు, ఒక 50 కాయలు సంచి నిండా వచ్చినాయి.
వచ్చిన తర్వాత ఆ కాయలన్నీ కోసిన తర్వాత కాకేసింది. ఏ అంత ఈ 50 కాయలు మీకే అంత. అబ్బే ఎందుకు లేదండి, మీ దొడ్లో కాసిన కాయలు మీరు కోసుకోవటానికి ఇబ్బంది పడతారు కదా మా చెట్టు అనుకుని మీరు కొయ్యలేరు, అందుకే మేము కోసి మీ దొడ్డులో కాసిన కాయలు మీకే ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళు ఇంకా ఆశ్చర్యపడ్డారు, వీళ్ళు ఇంకా కిందకు పోయారు. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఎదుటి వారిని చూసి సంతోషించాలి, ఈర్ష్య పడకూడదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాల్సి వస్తే సంఘంలో నన్ను చూసి ఈర్ష్యపడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దీనికి ఏం చేయగలిగింది ఏమీ లేదు. నేనన్నా కూడా ఈర్ష్య ఉందని ఆ మధ్యకాలంలో నాకు అర్థమైంది. అయ్యయ్యో, నా మీద కూడా ఈర్ష్య ఉందా? అయితే సంతోషకరమైన వార్త ఏంటంటే నేను ఇంకా అభివృద్ధి అయిపోతాను. హల్లెలూయా. ఈర్ష్యపడేవాళ్ళు ఇంకా కిందకు పోతారు. మీరు ఎవరి మీద ఈర్ష్యపడుతున్నారు వారు చాలా అభివృద్ధి అవుతారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎదుటివారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువును ప్రేమిస్తే దేవుడు శత్రువుని మిత్రుడిగా మారుస్తాడు. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉండి వాక్యం చెప్పిన, ప్రార్థన చేసిన, బైబిల్ ఎట్టుకొచ్చిన దేవుడు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించడం. హల్లెలూయా. మనలో ఎవరికి ఈర్ష్య, ద్వేష, అసూయలున్నా మనం పైకి రాము. మనం బాగా పైకి వస్తున్నాం అంటే మనకు ఈర్ష్య లేదు అని అర్థం. హల్లెలూయా. మనకి ద్వేషం లేదు అని అర్థం. ఆ మధ్య నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, జీతం చాలా ఎక్కువ వస్తుందండి అని ఫోన్ చేశాడు. చాలా సంతోషం అన్నాను. అయితే అతడు వేరే సంఘానికి వెళతాడు. మొట్టమొదట నా దగ్గర ఉండేవాడు, తర్వాత వేరే దేశానికి వెళ్ళాడు, వేరే సంఘానికి వెళ్తాడు. అతను నాకు ఫోన్ చేసి నాకు జీతం బాగా పెరిగిందండి అన్నాడు. అతనికి జీతం పెరుగుతూ వల్ల నాకేం లాభం? ఆ సంఘానికి ఇచ్చేస్తాడు దశమ భాగం. నాకు బాధ వచ్చేయాలి. కానీ నేను చాలా సంతోషించి నీ జీతం వచ్చే 2 సంవత్సరాల్లో ఇంకా పెంచుతాను అన్నాను. హల్లెలూయా. అర్థమైందా? అతడు ఇంకా సంతోషపడి అతని భార్యకి ఫోన్ చేసి పాస్టర్ గారిని కాకేసి ఆయన కానుకిచ్చి పంపించు అన్నాడు. ఎందుకంటే వేరే పాస్టర్ గారికి కానుక వెళ్తుందని మనకు బాధ వద్దు, దేవుడు నిర్ణయం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఈర్ష్య ద్వేషాలతో ఉంటున్నారు. ఒకే బస్సులో కూర్చుని వస్తాం, ఒకే ఆటోలో కూర్చుని వస్తాం, ఒకే మోటార్ సైకిల్ మీద వెళ్తాం, ఒకే కార్లో వెళతాం. ద్వేషిస్తారు, ఈర్ష్య పడిపోతారు. దానివల్ల మీరు తీవ్రంగా నష్టపోతారు. హల్లెలూయా. మీకు కలిగేది నష్టమే. అందరూ బాగుండాలి అని ప్రార్థించమన్నాడు దేవుడు. ఈరోజు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును.
ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కురిపార్శ్వమునకు ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎవరికి తోడై ఉంటాడు, ఇందాక చెప్పాను, మర్చిపోకండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అంటే దేవుడు చెప్పింది చేసే వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పనా, నీ ఇష్టానికి చేస్తే నీకు దేవుడు తోడై ఉండడు, నా ఇష్టానికి చేస్తే నాకు దేవుడు తోడై ఉండడు. దేవుడు చెప్పింది చేసినప్పుడు నాకు దేవుడు తోడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఎవరి చరిత్ర తీసుకున్నా దేవుడు ఆయన చెప్పినట్టు వినేవారికే తోడై ఉన్నాడు. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు చాలా ఆలోచనలు వస్తాయి, మీకు వచ్చే ఆలోచనలు మంచి కాదు. దేవుణ్ణి ఆలోచన అడగాలి. నేను ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే దేవుడు ఆలోచన అడుగుతాను. మీకు మామూలుగా కనిపిస్తాను బస్సులో, కానీ నేను ప్రార్థిస్తూ ఉంటాను. ప్రతి క్షణము దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడంటే ఆయన ఆజ్ఞ పాటించటం. ఆయన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఒక ఆయన ఒక కారు తీసుకుని 2 స్నేహితులను తీసుకుని ప్రపంచమంతా తిరుగుతున్నాడు. భారతదేశం అంతా చాలా చోట్లకు తిరిగాడు, సువార్త చేస్తున్నాడు. అతడు సువార్త చేసేటప్పుడు అతన్ని ఆటంకపరిచిన వారు అతడు మాటలు వింటుంటే అతన్ని ఆటంకపరిచిన వారట కేవలం క్రైస్తవులు, పాస్టర్లు. మేము చెప్తున్నాం కదా ఇక్కడ మా ఊళ్ళో ఎందుకు అంటాం. ఆయన అడిగాడంట, మీరు ఎవరికి సువార్త చెప్తున్నారు, మీరు ఎవరికి సువార్త చెప్తున్నారు? అతను మాట్లాడుతున్నాడు, మీరు వారానికి ఒక రోజు చర్చి తీసి చర్చిలోకి వచ్చే వాళ్ళకి సువార్త చెప్పటం సువార్త? చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ సువార్త ఎరిగిన వారే కదా, రక్షణ పొందిన వారే కదా, వాళ్ళకి సువార్త చెప్పటం ఏంటి? సువార్తను ఎరుగని వారికి సువార్త ప్రకటించాలి కదా. మీరు ప్రకటించరు, ప్రకటించేవారిని ప్రకటించనివ్వరు. సువార్త ఎవరికి ప్రకటించాలి? యేసుని ఎరిగిన వారికా? యేసుని ఎరిగిన వారికి సువార్త ప్రకటించాలా? ఎవరికి ప్రకటించాలి? యేసుని ఎరగని వారికి. ఈరోజు మనం మైకులో చెప్పే మాటలు ఎవరో వింటారు. దేవుడికి తెలుసు, దేవుడు ఎవరికి సువార్త వెళ్ళాలో వారికి నడిపిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుచేత దేవుడు అంటున్నాడు, మీ ఊళ్ళో, మీ ఇంట్లో, మీ సంఘంలో కూర్చోవద్దు. ఆజ్ఞ. నీ సంఘంలో కూర్చోవద్దు, నీ ఇంట్లో కూర్చోవద్దు, నీ పెళ్ళానికి నీ పిల్లలకి కాదు, నీకు తెలుసున్న వారికి కాదు. సువార్త సర్వలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. తిరుగుతూనే ఉండాలి నువ్వు బతుకున్నంతకాలం. అందుకే మిమ్మల్ని అందరూ చెప్తున్నాను, దేవుని ఆజ్ఞ ఇది. ఈ గ్రామం మనం ఎరగము, ఆ సహోదరు ద్వారా వచ్చాం, ఇంకో గ్రామానికి వెళతాం, ఇంకో స్థలానికి వెళతాం, సువార్త ప్రకటిస్తాం. 19 సంవత్సరాలు పూర్తవుతోంది అక్టోబర్ వస్తే. ఈరోజుకి 18.5 సంవత్సరాలు సువార్త ప్రారంభించి 450 మంది రక్షణ పొందారు. మనం సువార్త ప్రకటించవలసింది యేసుని ఎరుగని వారికి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మొన్న
31వ తారీఖున ఒక ఆవిడ రక్షణ పొందింది. ఇంట్లో గొడవ చేశారట, నువ్వు రక్షణ ఎందుకు పొందావు అని ఇంట్లో గొడవ చేస్తే ఆవిడ మాట్లాడలేదు. మొత్తం మీద రక్షణ పొందింది. తర్వాత చూస్తే గనక ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంట, నీ ముఖం చాలా కాంతిగా ఉంది ఈ మధ్యన అన్నారంట. హల్లెలూయా చెప్పండి. నీ ముఖం చాలా కాంతిగా ఉంది, నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ ముఖం మారిపోయింది, రక్షణ లేకముందు నీ ముఖం పీడగొట్లాడుతూ ఉండేది. చూసారా, నేను చాలామందికి రక్షణ ఇచ్చినప్పుడు ఆ నీటిలో ముంచి లేపేటప్పటికి భయంకరమైన దురాత్మల కాలవాతల నుంచి పరిగెత్తికెళ్తాం చూశాను. హల్లెలూయా. రక్షణ ఎంత గొప్పది. చాలామంది యేసుప్రభు అంటే ఇష్టమేనండి, మరి రక్షణ పొందుద్దా? రక్షణ పొందరా? రక్షణ పొందాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మొదటి ఆజ్ఞ. సువార్త చెప్పకుండా ఎవరికి యేసుప్రభు గురించి అర్థమవుతుంది? యేసుప్రభు దైవ కుమారుడని సువార్త ప్రకటించకుండా ఎవరికి అర్థమవుతుంది? యేసుప్రభు రక్తం ఎందుకు చిందించాడో సువార్త చెప్పకుండా ఎవరికి అర్థమవుతుంది? యేసుప్రభు పరలోకానికి తీసుకెళ్తాడని సువార్త చెప్పకుండా ఎవరికి అర్థమవుతుంది? యేసుప్రభు నిత్య జీవాన్ని ఇస్తాడని సువార్త చెప్పకుండా ఎవరికి అర్థమవుతుంది? మన ఇంట్లో మన చర్చిలో మనం కూర్చుంటే ఎలాగా? మన బాధ్యత ఏంటి? మనకు తెలుసున్న వారికి, బంధువులకి, స్నేహితులకి, అందరికీ కూడా యేసు గురించి చెప్పాలి. హల్లెలూయా. మనం రక్షణ పొంది కూర్చోవటం కాదు, మనం యేసును తెలుసుకుని కూర్చోవటం కాదు. ఈ మధ్యకాలంలో ఏదన్నా ఒక విషయం ఎవరికైనా తెలిస్తే అది అందరికీ చెప్తున్నారు. చీరలు పలానా చోట బాగుంటాయి, పలానా హాస్పిటల్లో వైద్యం బాగుంటుంది, చింతపండు పలానా చోట బాగుంటుంది, ఎండుమిరగాయలు పలానా చోట బాగుంటాయి, చివరికి ఉప్పు కూడా పలానా చోట బాగుంటుంది. ఇవన్నీ ఒక్క నిమిషంలో ఊరంతా చెప్పేసుకుంటున్నారు. ఈ మహానుభావులు మరి యేసు గురించి చెప్పరే? అసలైంది యేసు గురించి కదా. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవం ఇచ్చే యేసు గురించి ఎందుకు చెప్పవు? పనికి మాలిన వార్తలన్నీ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వార్తల్లోనే ఆవిడ జారిపోయిందంట, చచ్చిపోయిందంట, ఈడు పడిపోయాడంట, ఆవిడ మోటార్ సైకిల్ గుద్దిందంట, ఈ గోలంతా చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకుంటారు కదా. ఈ మధ్యకాలంలో ఇంకొక వార్తోటి విచ్చలవిడిగా ఉంది. నీకెంత ఉందమ్మా? నాకెంత ఉంది? నీకెంత ఉంది? షుగరు. అదే కదా వార్తలు ఈ మధ్యన. లేదనుకో, వస్తుంది. ఎందుకంటే ఎవరికైనప్పటికీ కూడా ఈ రోజుల్లో అలంకారం షుగరు. లేదు అని సంతోషపడదు. ఎందుకంటే నేను షుగర్ పేషెంట్స్ ఒకరోజు మచిలీపట్నంలో పాస్టర్లు కంగారు పడుతున్నారు. ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి దీంట్లో చాలామందికి షుగర్ ఉందండి, తొందరగా భోజనం పెట్టించండి అన్నాడు నాతోటి. నేను నవ్వుకున్నాను. మీ అందరికి షుగర్ వచ్చిందా అన్నాను. 2 సంవత్సరాలకు నాకు వచ్చింది. కాబట్టి లేదు అనద్దు. నేను రావాలని కోరుకోవటం లేదు, దేవుడు అనుకుంటే తప్పదు, వస్తుంది. కాబట్టి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు, లోక సంబంధమైన విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. దేవుడి గురించి మాట్లాడుకోకూడదా? హల్లెలూయా. రక్షకుడి గురించి మాట్లాడుకోకూడదా? పరలోకం గురించి మాట్లాడుకోకూడదా? యేసు చేసిన అద్భుతాలు మాట్లాడుకోకూడదా? యేసు చేసిన కార్యాలు మాట్లాడుకోకూడదా? యేసు గురించి మాట్లాడుకోకూడదా?
మీరు యేసు గురించి మాట్లాడుకుంటే మీ జీవితాలు ధన్యం అవుతాయి. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దుష్టులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున యేసు నామములో శక్తి గలదు, శాశ్వతానంద శాంతము కలదు. యేసు నామములో రోగశక్తి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందున. ఉదాహరణకి నేను 2 విషయాలు చెప్తాను. యేసుని ఎరిగినవారు, యేసుని ఎరగనివారు, రక్షణ పొందినవారు, రక్షణ లేనివారు, తేడా ఏంటి అని మనం ఆలోచన చేస్తే గనక, నేను యేసుని ఎరగనప్పుడు, రక్షణ లేనప్పుడు నాకు వచ్చిన కష్టాలు, నాకున్న బాధలు, నాకున్న శ్రమలు, మనుషులతో అంటే భార్యతో, పిల్లలతో, తల్లితో, తండ్రితో, అత్తగారితో, మంగారితో, పెద్దవారితో, నాకు తెలుసున్న వారితో, లాయర్లతో, జడ్జెస్తో, పోలీసులతో, లేదా రకరకాల వారితో నేను ప్రతి సమస్యను చర్చించేవాడిని, వాళ్ళ సలహా తీసుకునేవాడిని. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ సలహా తీసుకునేవాడిని. నేను 99లో రక్షణ పొందిన తర్వాత నేను మనుష్యుల సలహాలు మానేసి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించాక నా సమస్యలు తీరటం ప్రారంభమయ్యాయి. ఎందుకంటే నువ్వు ఏ మనిషితో మాట్లాడుతున్నావో ఆ మనిషి అదే సమస్య కలిగి ఉన్నాడు. అతనికే అర్థం కావటంలే. ఈ ప్రపంచంలో ఒకవేళ మనం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా, మనకున్న సమస్యలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే నేను చాలామందితో, పెద్దవారితో స్నేహం చేశాను. నా స్నేహితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో నేను గడిపాను. వాళ్ళందరూ మనకున్న కష్టాల కంటే ఇంకా ఎక్కువ కష్టాలు కలిగి ఉన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా శ్రమల్లో ఉండేవారు. ఒక ఆనందని కలెక్టర్ ఉండేవాడు, నా స్నేహితుడు. మూర్తి ఏం చెప్పను అనేవాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కష్టాలు, శ్రమలు కలిగి ఉన్నారు. ఈవెన్ నాకు స్నేహితుడు జడ్జి కూడా ఉండేవాడు. అతను కూడా వ్యక్తిగతంగా నాకు కష్టాలు చెప్పుకునేవాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో మనిషికి మనిషి సాయం చెయ్యలేడు, చేసినా అది నిలబడదు. దేవుడొక్కడే సహాయం చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగు. ఈరోజు మనకున్న గొప్ప అద్భుతమైన గొప్ప కార్యం ఏంటంటే, మనం ఇంట్లోనికి వెళ్ళి
తలుపు వేసుకుని మన బాధ అంతా దేవుడితో చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఈ దేవుడు ఏం చేస్తాడు? మన బాధని తీర్చగలడు, ఎలాంటి కార్యమైనా చేయగలడు. కానీ ఈ రోజున క్రైస్తవులు కూడా కొంతమంది దౌర్భాగ్యం ఏంటో, వీళ్ళు కూడా ఎప్పుడు మనుషులతోటే మాట్లాడుకుంటూ ఉంటారు. మనుషులతో మాటలు ఏం ప్రయోజనం? మనుషులతో మీ కష్టాలు చెప్పుకోవటం ఏం ప్రయోజనం? ఒకరోజు రాజమండ్రి నుంచి మొన్న ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు. ఆయన ఇంకో పాస్టర్ గారు అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టారట. పోలీస్ స్టేషన్లో పెడితే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పలానా మినిస్టర్ గారు మీకు తెలుసు కదా, కొంచెం చెప్పండి, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు, పోలీస్ స్టేషన్ నుంచి వదిలేయమని చెప్పండి అన్నాడట. సరే, ఈయన మినిస్టర్ గారికి ఫోన్ చేసి, ఇలా మా స్నేహితుడు వారి అబ్బాయిని అనవసరంగా పెట్టారట అండి, ఏ తప్పు చేయలేదని చెప్పాడట. తర్వాత మళ్ళీ పాస్టర్ గారిని వెళ్ళి నువ్వు కలిసి సిఐని కలిసి రా అంటే, కలిసి వచ్చాక ఇతను అన్నాడంట, పని అవ్వలేదండి అన్నాడండి. పని అవ్వకపోవటం ఏంటి అని చెప్పి తీరా చూస్తే సిఐ కూడా ఈయనకి తెలుసు అంట. అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఈయన చర్చ్కి వస్తాడంట. అప్పుడు ఈయన స్వయంగా కానిస్టేబుల్కి ఫోన్ చేశాడు. ఏం జరిగింది, సిఐ గారు ఏం చెప్పారు, మినిస్టర్ గారు ఫోన్ చేశారా అని అడిగితే, అప్పుడు ఈయన చెప్తున్నాడంట కానిస్టేబుల్, మినిస్టర్ గారు ఫోన్ చేసి వదలొద్దని చెప్పారు అన్నాడు. మినిస్టర్ గారు ఏం చెప్పారు? వదలొద్దు. కానిస్టేబుల్ ఫోన్ చేసి నేను చూసుకుంటానండి అని ఇతను బయటికి పంపించాడు. పాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఆ పాస్టర్ గారు నా దగ్గరికి రాకూడదు, నేను మినిస్టర్ గారికి ఫోన్ చేయకూడదు, నేను ఆయన మోకరింతే ఆయన వెంటనే విడుదల చేస్తాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మనం దేవుణ్ణి ఆశ్రయించలేదు, పనికి మాలినోళ్ళని. ఆ కొడుకు కాళ్ళు పట్టుకుంటుంది, అల్లుడు కాళ్ళు పట్టుకుంటుంది, మొగుడు కాళ్ళు పట్టుకుంటుంది, పెళ్ళం కాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఎవరు చూడకుండా. అందరూ ఒకళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటానండి అంటది ఈ దౌర్భాగ్యురాలు. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? పుచ్చిపోయే కాళ్ళ, ఆ మట్టిలో కలిసిపోయే కాళ్ళ, అపరంజి పోలిన పాదములను పట్టుకోవాలి. హల్లెలూయా. అగ్నిలో పుటము వేయబడిన పాదాలు పట్టుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. మీకేం కావాల్సిన ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుని పాదాలు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఈ విషయం గురించి చాలామందికి అర్థం కాదు. అదేంటంటే, బాప్తిసం పొందినవాడు రక్షింపబడటం ఏంటి, బాప్తిసం పొందిన వారికి శిక్ష విధింపబడటం ఏంటి? అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి మనిషికి జన్మ కర్మ పాపాలు అనేవి ఉంటాయి. మనందరం చనిపోయిన తర్వాత సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు. అందరూ వెళ్ళి ఆయన ముందు నుంచోవాలి. నుంచున్నప్పుడు మన పాపాలన్నీ లెక్కలోకి వస్తాయి, మన మోసాలన్నీ లెక్కలోకి వస్తాయి, మనం చేసిన తప్పుడు పనులన్నీ గ్రంథంలో రాయబడి ఉంటాయి. దాన్ని బట్టి దేవుడు శిక్ష విధిస్తాడు. ఎవరైనా సరే ఆ శిక్షలోనికి వెళ్ళవలసిందే. అయితే రోమా 8 ప్రకారం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. గట్టిగా దేవుని స్తోత్రం. కారణం ఏంటి? యేసు ప్రభులో ఉన్న వారికి ఎందుకు శిక్ష లేదు? యేసు ప్రభు నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీ మోసముల కొరకు ఆయన శిక్ష భరించాడు. హల్లెలూయా. అర్థమైందా నీకు? ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు దొరికేది, యేసు ప్రభుతో నమ్ముకుంటే నీకు దొరికేది శిక్షా విధి లేదు. నువ్వు నేరుగా పరలోకానికి వెళతావు. యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందినప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడినాయి.
యేసుప్రభు అన్నాడు ఒక చోట, భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. హల్లెలూయా. మీకు చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆయనకి మరణశిక్ష పడింది. మరణశిక్ష పడినప్పుడు మన చట్టం ఏం చెప్తుందంటే, చివరిగా సుప్రీంకోర్టు కూడా మరణశిక్ష ఖాయం చేశాక రాష్ట్రపతి గారి దగ్గరికి వెళుతుంది. రాష్ట్రపతికి ఎంత అధికారం ఉందంటే మరణశిక్షను రద్దు చేసే అధికారం ఉంది. హల్లెలూయా. రాష్ట్రపతి గారు అనుకుంటే మరణశిక్షను కొట్టివేసి వదిలేయండి అంటాడు. ఇంకెవ్వరు మాట్లాడటానికి లేదు. సార్వభౌమాధికారం రాష్ట్రపతి గారికి మన దేశంలో అంత అధికారం ఉంది. ఎంత భయంకరమైన శిక్షనైనా కొట్టేసే అధికారం ఉంది. అది ఇక్కడ. కానీ రాష్ట్రపతి గారు మరణశిక్ష కొట్టేసినా దేవుడు అతనికి మరణశిక్ష విధిస్తాడు. హల్లెలూయా. అతడు నరకానికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారి కాగితం పరలోకంలో పనిచేయదు. కానీ ఎవరైతే రక్షణ పొంది యేసుప్రభు ఎదుట నుంచుంటారో వారి పుస్తకం తెల్లగా ఉంటుంది, రక్తంతో తుడిచివేయబడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏ శిక్ష ఉండదు. యేసుక్రీస్తు మన శిక్షలన్నీ రద్దు చేసి మనలను పరలోకానికి పంపించేటటువంటి అధికారం కలిగిన వాడు. కాబట్టి రాష్ట్రపతి గారికి దేశంలో ఎలాగైతే అధికారం ఉందో భూమి మీద పరలోకమందు సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా చెప్పండి. ఆయన ఏమన్నాడు? భూలోకమందు పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ సర్వాధికారం కలిగిన ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడైతే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి, కానీ అక్కడైతే యేసు దగ్గరికి వెళ్ళాలి. మరి యేసు దగ్గరికి రావటం అంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, నమ్మాలి. అప్పుడు నీ పాపాలన్నీ తుడిచివేయబడతాయి. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిని, కడుగాబడి నేను రక్షణ పొందితిని, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, ఫరోకునింకా దాసుడకాను, ఫరోకునింకా దాసుడకాను, పరమాకానానుకు హక్కుదారుడన్, పరమాకానానుకు హక్కుదారుడన్, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఏ రక్తానికి శక్తి లేదు, ఏ నామానికి శక్తి లేదు. ఒకవేళ నేను యేసుప్రభులోకి రాకపోతే ఇప్పటికి 200-300 కోట్లు సంపాదించుందును, నా పిల్లలు ఒక్కొక్కడికి 100 కోట్లు ఇచ్చిందును. కానీ 450 ఆత్మలను పరలోకానికి నడిపించాను. హల్లెలూయా. ఈ మధ్యన 3 నిద్రించారు, 3 పరలోకం వెళ్ళిపోయారు. మనకు అంతకన్నా ధన్యత ఏం అవసరం లేదు. 200-300 కోట్లు సంపాదించుకున్నవాడు ఏం చేయగలడు? నన్ను నేను రక్షించుకున్నాను, నా భార్యను రక్షించలేను, నా పిల్లల్ని రక్షించలేను. యేసుక్రీస్తు రక్షణ చాలా గొప్పది. చాలామంది యేసుక్రీస్తులోకి వచ్చాక కూడా డబ్బు, లోకం, కారులు, మేడలు, మిద్దెలు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు వ్యానులో వెళ్తారేంటి, బస్సులో వెళ్తారేంటి, మీకు పెద్ద కారు ఉంది కదా, నేను కారులో రావచ్చు కదా. ఇదివరకు వ్యానుల్లో, అలా బుడుకులో, లారీలో తిరిగాం. ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు? నేను వాళ్ళ ప్రశ్నకు ఒక సమాధానం చెప్పాను.
యేసు ప్రభువుకి ఏ వాహనం ఉంది? పేతురు గారికి ఏ వాహనం ఉంది? పౌలు గారికి ఏ వాహనం ఉంది? ఎలీషా గారికి ఏ వాహనం ఉంది? నడిచి సువార్త ప్రకటించారు వారు. హల్లెలూయా. మనం కనీసం కొంతసేపు బస్సులో లారీలో వెళ్ళలేమా దేవుడి కోసం? వింటున్నారా? మనం దేవుడి కోసం ఏమీ చేయలేమా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు మన కోసం సిలువలో రక్తం ధారపోసి నిన్ను నరకం నుంచి తప్పించి పరలోకానికి పంపితే దేవుడి కొరకు నువ్వు చేసేది ఎంత? ఇంటికెళ్ళి ఒక్కసారి ఆలోచించుకో. మీరందరూ ఒక్కసారి ఇంటికెళ్ళి నేను దేవుడి కోసం ఏం చేశాను ఆలోచించుకోండి. మాట్లాడరే? అసలు ఏమైనా చేశారా మీరు ఎంతవరకు? ఏమీ చెయ్యలేదని చెప్పాలి. వింటున్నారా? అందుకే దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, సువార్త ప్రకటించే అవకాశం ఇచ్చాడు. సువార్త కొరకు అవకాశం లేదు. చాలామంది నన్ను అంటూ ఉంటారు, మీ సంఘంలో సువార్త బాగా జరుగుతుందని. ఇది దేవుడిచ్చిన భాగ్యం. కాబట్టి మనం శిక్షలో లేము ఇప్పుడు. అయితే నమ్మిన వారి వలన, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నమ్మటం అంటే ప్రాణం ఇవ్వడం. చెప్పండి. నమ్మటం అంటే దిక్కుమాలిన నమ్మకాలు అవసరం లేదు దేవుడికి. పనికిమాలిన నమ్మకాలు అవసరం లేదు దేవుడికి. పైకి తలకాయలు ఊపించుకుంటాను హల్లెలూయా అనే నమ్మకాలు దేవుడికి అవసరం లేదు. ఈ పనికిమాలిన స్తోత్రాలు పాటలు దేవుడికి అవసరం లేదు. నమ్మకం అంటే ప్రాణం ఇవ్వటం. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అది? ఆయన దగ్గర నుంచి. హల్లెలూయా. మన కోసం ఏమి ఇచ్చాడు? నువ్వేమివ్వాలి? నువ్వేమివ్వాలి ఆయనకి? మాట్లాడమే. ఏమివ్వాలి ఆయనకి? ప్రాణం ఇవ్వాలి. ప్రాణం కాదు కదా, ఇంత ఏలు నొప్పి కూడా రాకూడదు నీకు. ప్రాణం ఇవ్వాలి. 39 కొరడా దెబ్బలు తింటిని. ఎవరైనా? యేసుప్రభు. యేసుప్రభు 40 కొట్టారు, 39 ఎవరిని కొట్టారు? పౌలు. ఎన్ని దెబ్బలు? 40 దెబ్బలకే చచ్చిపోతారు. 39 కొరడా దెబ్బలు తిన్నాడంట పౌలు. ఈడువ పడితేని, చంపబడితేని. మనకేమన్నా అన్ని కష్టాలు వచ్చేసినాయా? దేవుడి కోసం ఏమీ శ్రమ పడవా? ఆ బస్సులో కూర్చుంటాకి నీకు మళ్ళీ ఖాళీ లేదు, ప్రార్థనకి ఖాళీ లేదు, నీరసంగా ఉంది కదా. ఆ బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాకి నీరసం లేదు, లైన్లో నుంచుంటాకి నీరసం లేదు, రేషన్ తెచ్చుకోవటానికి నీరసం లేదు, ఎక్కడైనా అప్పుకి వెళ్తానికి నీరసం లేదు, భోజనానికి వెళ్తానికి, పెళ్ళికి వెళ్తానికి, దినానికి వెళ్తానికి నీరసం లేదు. దేవుడి దగ్గరికి వస్తానికి నీరసంగా ఉందా? దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నావా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు కొరకు నేను ఏం చేశాను? నేనేమీ చేయలేదు. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేదు, ఇంకా చాలా చేయాలి. నేను మొన్న ప్రార్థన చేశాను, నేను ఇంకా కొన్ని రోజులు బ్రతికితే నీ కొరకు ఇంకా ఎక్కువ చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆవిడ అడుగుతుంది, అయిపోయి పొద్దు నుంచి రాత్రి దాకా ఆదివారం అలా తిరిగేస్తున్నారేంటి? నేనన్నాను, దేంట్లో తిరుగుతున్నానమ్మా నేను అని అడిగాను. కారులో, ఏసీ కారులో, ఓ చోట టిఫిను, ఓ చోట మజ్జిగ, ఓ చోట భోజనం శుభ్రంగా తినేసి కారులో కూర్చుంటే కష్టపడిపోతున్నానా నేను? 8 మైళ్ళు నడిచెళ్ళాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంత కష్టపడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు. ఏదో పెద్ద శ్రమ పడిపోతున్నట్టు ఫోజు. కాలేబు ఏం శ్రమ పడిపోతున్నాడు?
దయాకర్ ఏం శ్రమ పడిపోతున్నాడు? శ్రమలు పడుతున్నారా మీరు? పడుతున్నారా? ఏమి శ్రమలు లేవు. ఇందాక ఆ గిరిజన ప్రాంతంలో ఒక ఆవిడ 4 కిలోమీటర్లు ఒక బిందె నీళ్లు నెత్తి మీద పెట్టుకుని నడుస్తుంది, కొండల మీద, ఎత్తుల మీద, పల్లాల మీద. ఒక బిందెడు నీళ్లు. నువ్వేం శ్రమ పడుతున్నావు? ఆటోలో కూర్చుంటున్నావు, బస్సులో కూర్చుంటున్నావు, నీ శరీరం అంతా మోటార్ సైకిల్ మీద పడేస్తున్నావు. ఒక అడుగు తీసి అడిగేస్తాను, నీకు ఎంత బాధ. ఇక్కడి నుంచి అక్కడికి నడవాలంటే నడవద్దు. అలా గాల్లో తేల్తారా? యేసు ప్రభువు ప్రార్థన చేయి, గాల్లో తేల్తావద్దు. కానీ ఏమి శ్రమలండి, ఏమి నిందలండి, అసలు ఏం పడుతున్నారండి? మనం ఏం శ్రమలు పడుతున్నారండి? వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చాలా శ్రమ. ఏం శ్రమ పడిపోయాడు? కేకలు కూర్చున్న కాడి నుంచి పెచ్చ కేకలు. కదులు, ముందు నడు, తిరుగు, శ్రమపడు. ఒక మాట ఉంది తెలుసా బైబిల్లో? ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు శ్రమలు పడి విధేయత నేర్చుకున్నాడంట. దేవుడు మనల్ని శ్రమ పెడతలేదు, చాలా ప్రేమగా చూస్తున్నాడు. కూర్చోమ్మ, ఎక్కడికి వెళ్ళకు, కూర్చో. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అయిపోయింది. దేవుడు మాటలేను, 10 నిమిషాలు కూర్చో. అంత దూరం నుంచి మేము వస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవుడి కొరకు శ్రమ పొందుతాం. ఎన్ని శ్రమలు పడ్డాడు మన గురించి. మనం ధర్మాన్ని ఆలోచిద్దాం. మనం చేస్తున్న చాలా చిన్న పని, వారానికి 2 రోజులు అలా కూర్చుని వెళ్ళిపోయి 2 మాటలు చెప్పి తినేసి వెళ్ళిపోతున్నాం. దేవుడి కొరకు ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో బాధలు పడాలి. నమ్మితే దెయ్యాలు వెళ్ళిపోతాయి. చెప్పండి, నమ్మితే దెయ్యాలు వెళ్ళిపోతాయి. దెయ్యాలు ఎందుకు వెళ్ళిపోతాయి? దేవుడు ఉన్న కాడ దెయ్యాలు ఉండవు, దెయ్యాలు ఉన్న కాడ దేవుడు ఉండడు. ఎవరున్న కాడ దేవుడు ఉన్న కాడ దెయ్యాలు ఉండవు, దెయ్యాలు ఉన్న కాడ దేవుడు ఉండడు. అర్థమైంది? దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే దెయ్యము ఏమనుకుంటుందంటే, ఇతడు నా మాట వినడు, ఈమె నా మాట వినదు. దేవుడు మాటలే వింటారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు కనుక నాకు పని లేదు అని పారిపోతుంది. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన కాడ ఏముండవు అండి? దెయ్యాలు ఉండవు. లోకాన్ని, మనుషుల్ని నమ్ముకుంటే దెయ్యాలు చక్కగా నివాసం చేస్తాయి. నడే ఈ ఇశ్రాయేలుతో మనకు పని లేదే, ఇంకా మన మాట ఏంటే అని వెళ్ళిపోయినాయి చాలాసార్లు. ఎవరి మాట వింటే వస్తాయి, వాటి మాట వింటే మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నడిచాడు,
పారిపోతాడు. తర్వాత కొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు అంటే మనకు తెలియని భాషలు మనం మాట్లాడగలుగుతాం. అంటే మనకు తెలియని వారి మధ్యకి వెళ్ళినా మనం సువార్తను ప్రకటించినప్పుడు అది వారికి అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఎందుకంటే భాషలన్నీ ఆయనయే. ఆది కాండంలో తీయక్కర్లేదు, 11వ అధ్యాయంలో ఒకే భాష ఉండెను. ఆ రోజు ఏముంది ప్రపంచంలో? ఒకే భాష. దేవుడు దిగివచ్చి వారి భాషలన్నీ తారుమారు చేశాను. హల్లెలూయ. ఈ భాషలన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? యేసుప్రభుకి ఇంగ్లీష్ రాదు అంటుంది ఒకసారి దెయ్యం. దీనికి రాదు ఇంగ్లీషు. యేసుప్రభుకి ఎందుకు రాదు? యేసుప్రభుకి భాషలు సృష్టించిందే దేవుడు. హల్లెలూయ. కాబట్టి భాషలు రావు కదా దేవుడికి. కదా, దేవుడికి గాడి చేత మాట్లాడించడం విన్నారా? భాషలు రావు ఆయనకి. ఎవరి చేత మాట్లాడించాడు? గాడిద చేత మాట్లాడించాడు. దేవుని స్తోత్రం. గాడిద బిలాముతో మాట్లాడింది. భాషలు రావంట దేవుడికి, దెయ్యం చెప్తుంది. కాబట్టి పాములను ఎత్తి పట్టుకొందురు. పాములు మనల్ని కరుస్తాయి. మనం కావాలని వెళ్ళి ఎత్తిపట్టుకోకూడదు. ఒకవేళ మనకు బాగా అడ్డం వచ్చేస్తుంది అనుకోండి, ఇలా తిరిగేస్తుంది అనుకోండి, ఇలా తీసి అలాగే విసిరెత్తి వెళ్ళిపోతుంది, మనల్ని ఏం చేయదు. ఇది దేవుని ఆజ్ఞ. పాములను ఎత్తి పట్టుకొందురు. తర్వాత మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. ఇలా నీకెవరో ఏదో కలిపారు, ఇచ్చేశారు, తాగేసావు, చచ్చిపోతావు. తాక ముందు దాని మీద చేసి యేసు ప్రభుకి ప్రార్థన చేసుకుని, నీ వాక్యములో నీ నామములో ఇది పరిశుద్ధపరచబడును గాక అంటే బతుకుతావు. నువ్వు కంచం పట్టుకున్నదే మొదలు, కూల్ డ్రింక్ ఇచ్చిందే మొదలు, కేక్ ఇచ్చిందే మొదలు. ఆ చిన్న ప్రార్థన చేయకుండా లబలబలబలబ తినేసి పచ్చడి అలా కలిపేసి నీకు అంత కంగారేంటి? అసలు ఆ తిండి దగ్గర కంగారేంటి? కంగారు పడకు. నువ్వు మంచినీళ్ళు తాగిన ప్రార్థన చేసుకుని తాగు. దేవుని స్తోత్రం. నీకు విషం హాని చేయదు. అంతేకాదు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేసినా స్వస్థత రావట్లేదు. వీళ్ళు ఎవరు అంటే లోకాన్ని ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు కాదు. దేవుణ్ణి ప్రేమించే దైవజనుడు, యథార్థమైన దైవజనుడు, పరిశుద్ధుడైన దైవజనుడు, వాక్యానుసారమైన దైవజనుడు, సువార్త ప్రకటించే దైవజనుడు, పరలోక రాజ్య సంబంధిగా ఉన్న దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయ. ఇవన్నీ తర్వాత మాటలు మనం లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ఈ మాటలు చెప్పి పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. నేను ముగింతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి యాజ్ఞలన్నీ ఇచ్చిన యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? అందరూ చెప్పాలి. దేవుని కుడిపార్శ్వాన మరి ఎవరైనా ఉన్నారా? యేసు తప్ప ఎవ్వరూ లేరు. దేవుడు అంటే ఎవరు? మనందరినీ సృష్టించిన సృష్టికర్త. దేవుడు పక్కన యేసు కూర్చున్నాడు. నీతో మాట్లాడిన యేసు దేవుడు పక్కన కూర్చున్నాడు. కనుక నువ్వు యేసుక్రీస్తు కొరకు జీవించేటప్పుడు దేవుడి ద్వారా అన్ని కార్యాలు యేసు నీకు చేయగలిగిన అధికారములో ఉన్నాడు. హల్లెలూయా. నీ యేసు దేవుడు పక్కన కూర్చున్నాడు. కాబట్టి వారు బయలుదేరి వాక్యమును ప్రకటించిరి. ఏం చెప్పారు? కల్పనా కథలు, లేనిపోని మాటలు, అబద్ధాలు చెప్పలేదు. వాక్యమును ప్రకటించిరి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువు వారికి సహకారుడై. హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నారు వారికి? ఎవరికి? అందరికైనా?
దేవుడు కొరకు జీవించే వారికి ఎవరు తోడై ఉన్నారు? ప్రభు వారికి సహకారుడై వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలతో వాక్యమును స్థిరపరచను. హల్లెలూయా. మనం మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఆయన కార్యాలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరిచాడు. ఇంత గొప్ప దేవుని పని మనం చేస్తున్నాం. అయితే మీలో చాలామంది సమాధానంతో, సంతోషంతో లేకపోవటానికి కారణం మీరు శ్రమపడే జీవితం కోరుకోవటం లేదు, సువార్త ప్రకటించడం లేదు, ఎవరికి దేవుడి గురించి చెప్పటం లేదు, ఒక్క ఆత్మను కూడా రక్షణ వైపుకు నడిపించే పని మీరు చేయటం లేదు. అలా ఉంటే దేవుడు మీకు ఏ పని చెయ్యలేడు. సువార్త ప్రకటించండి. వారానికి 2 సార్లు కాదు, ఇంటి దగ్గర, చుట్టుపక్కల, చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి దేవుడి గురించి తెలియచేయండి. అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించండి. బాధ్యతగా జీవించండి. దేవుని పనిని బాధ్యతగా చేయండి. మీ పని ఆయన బాధ్యతగా చేస్తాడు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మరి సావిత్రి గారు గృహంలో జరిగిన సువార్త, కూడి వచ్చిన పిల్లలను బట్టి స్తోత్రాలు. ఈ సువార్త వలన అనేక మంది నీ వైపు తిరగడానికి సహాయం చేయమని, వారి కుటుంబాలను దీవించమని, మా ప్రయాణంలో తోడై ఉండి క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. రేపు సాయంత్రం గుంతాడు స్కూల్ దగ్గర మన కామ గారు ఆడపడుచు